అందరికీ ప్రైజ్ లార్డ్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకే కృతజ్ఞతలు. ఈరోజు మేము మీ మాటలను నేర్చుకుంటున్నాం. మన నోటికి మీరు తోడుగా ఉండండి తండ్రి. ఆమేన్. మరి మనం ఈరోజు 1 సమూయేలు గ్రంథం 1-2 చాప్టర్ నేర్చుకుందాం. అయితే రామ అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఎల్కానా అనే ఓ వ్యక్తి ఉన్నాడు. ఆ ఎల్కానాకేమో 2 భార్యలు ఉన్నారు. ఒక భార్య ఏమో హన్నా, ఇంకో భార్య ఏమో పెనిన్నా. అయితే పెద్ద భార్య హన్నాకేమో పిల్లలు లేరు, చిన్న భార్య పెనిన్నాకేమో పిల్లలు ఉన్నారు. అయితే చిన్న భార్య పెనిన్నా ఏమో రోజు హన్నా తిడుతూ ఉండేది, ఏమంటే పిల్లలు లేరు అని. అయితే హన్నా ఏమో రోజు దేవుని దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేసేది, పిల్లలు ఇవ్వు అని. అయితే ఒక్కరోజు ఎల్కానా కుటుంబం మొత్తం దేవుని మందిరంకి వెళ్తారు, దేవునికి బలులు మరియు అప్పన్లు అప్పించడానికి. అయితే హన్నా ఏమో ఆ రోజు ఉపవాసం ఉండి దేవుని మందిరంలోకి వెళ్ళి అక్కడ దేవునికి మరియు హన్నాకి వినిపించేటట్టుగా ప్రార్థన చేస్తుంది, బయట వినబడకుండా. ఏమని? యేసయ్యా, నాకు పిల్లలు లేరని నింద ఉంది, ఆ నిందను తొలగిస్తే అంటే నాకు పిల్లల్ని ఇస్తే నేను మీ సేవకి ఇచ్చేస్తాను అని ప్రార్థన చేస్తూ ఉంటుంది. అయితే అక్కడికి ఏలి వచ్చి, ఏటి నువ్వు మత్తురాలై ఉన్నావా అని అంటుంది. అయితే నేను మత్తురాలై లేను, నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను, నాకు పిల్లలు లేరని నింద ఉంది, ఆ నిందని కనుక తొలగిస్తే నేను నాకు పుట్టబోయేవని దేవుడి సేవకి ఇచ్చేస్తాను అని అంటాడు. అయితే అప్పుడు ఏలి అంటాడు, నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది అని ఆస్వాదించి వాళ్ళ ఊరికి పంపిస్తారు. అయితే వాళ్ళ ఊరికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత హన్నాకి ఒక బాబు పుడతాడు. ఆ బాబుకేమో సమూయేలు అని పేరు పెడతాడు. ఆ సమూయేలు పుట్టిన తర్వాత దేవుని మాట ప్రకారం దేవునికి సేవకి ఇచ్చేయాలి సమూయేలుని. కానీ సమూయేలు చిన్న బాబు కాబట్టి, పాలు తాగే వయసు కాబట్టి, పాలు విడిచే వరకు హన్నా దగ్గర పెరుగుతాడు. పాలు విడిచే టైంకి ఏలికి అప్పచెప్పుతాడు, ఏమని? దేవుని సేవకి. అయితే అక్కడ ఏలి చెప్పిన దేవుని మాటలు లేదా దేవుని చెప్పిన పనులు చేస్తూ, దేవునితో ఉంటూ, దేవునితో నడుస్తూ, దేవుని కలిగి భయము మరియు భక్తి కలిగి అక్కడ సమూయేలు పెరుగుతాడు. అయితే అక్కడే పెరుగుతాడు సమూయేలు. మరి మనకి ఇందులో ఏం అర్థమైంది? తల్లిదండ్రులు చెప్పే మాట వినాలి. తల్లిదండ్రులు మనకి మంచి హ్యాబిట్స్ నేర్పిస్తారు కదా, అవి మనం నేర్చుకోవాలి. మరి దేవునికి ఎలా అయితే ఇష్టమో అలా మనం ఉండాలి, అంటే దేవుని ఇష్టలుగా ఉండాలి. దేవుని కొరకు భయము మరి భక్తి కలిగి ఉండాలి. మరి ఉందామా? ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. యేసయ్య మీకే కృతజ్ఞతలు. ఈరోజు మేము మీ మాటలను నేర్చుకున్నాం. మరి మాకు ఇంకా మీ మాటలు నేర్చుకోవడానికి సహాయం చేయండి యేసయ్య. ఆమేన్.